హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ బటర్ నాన్ చేయబోతున్నానండి. సింపుల్ వేలో, నా స్టైల్లో. ఇంట్లో ఉండే మనకి ఇంట్లో దొరికే అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను పాలక్ పన్నీర్ చేయబోతున్నాను. చూసేయండి, పన్నీర్ ఎట్లా హెల్త్కి మంచిది, అలాగే పాలకూర కూడా చాలా మంచిది. ఉడికించిన పాలకూరనంతా మిక్సీ జార్లో వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు పాలక్ పన్నీర్కి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి టమోటా పేస్ట్ వేసుకున్నాను, టమోటా ప్యూరీ. ఓన్లీ 1 టమోటా వేసానండి. మళ్ళీ టమోటా కలర్ పాలకూర కలర్ని డామినేట్ చేయకూడదు కదా, అందుకని టమోటాలు తక్కువే వేసుకోవాలి. అది టమోటా బాగా వేగిపోయిందండి, రెడ్గా చూడండి. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి 1 స్పూను, తర్వాత కారం మన టేస్ట్కి సరిపడా, ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి పచ్చిగా వాసన రాకుండా కొంచెం ఫ్రై చేసుకొని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, బాగా వేగిపోయింది, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా వేసేసాను. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను దాంట్లోకి బాగా టేస్ట్గా ఉండాలని జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్నానండి, అది కూడా వేసేసాను. ఇప్పుడు మనకి పన్నీర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, బాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ పన్నీర్ తీసుకొచ్చి చిన్నగా, పన్నీర్ విరిగిపోకుండా కర్రీలో వేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా మెత్తగా బాగా స్మూత్గా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, స్మూత్గా కలిపాను. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. కూర చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ క్రీమ్ వేసుకుంటే నాన్లో అద్దుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. దాబాకి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా పన్నీర్ కర్రీ, రోటీస్ ఏమో రేట్ ఉండవండి, కాస్ట్ ఉండవు. పన్నీర్ కర్రీ ఏమో 300-400 ఉంటుంది. చూడండి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి తిప్పేసుకున్నాను. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుందండి. ఇప్పుడు నేను నాన్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని 2 కప్స్ మైదా పిండి వేసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీగా చేసుకోవాలని గోధుమ పిండి యాడ్ చేశాను నేను. ఒట్టి మైదా కాకుండా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. కొంచెం బాగా మిక్స్ చేసుకుని బాగా ఒత్తుకోవాలండి పిండి. ఎంత ఒత్తుకుంటే అంత మెత్తగా వస్తుంది. ఇప్పుడు రుద్దుతున్నాను చూడండి. నాన్ షేప్లో కొంచెం బాగా రావాలి, సమోసా టైప్లో. ఇప్పుడు మెత్తగా రుద్దుకోవాలి, స్మూత్గా, హడావిడిగా కాకుండా. చపాతీలా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలండి. పల్చగా కాకుండా కొంచెం మందంగానే రుద్దుకోవాలి నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. రుద్దేసుకున్నానండి. ఇప్పుడు కాల్చి చూపిస్తాను చూడండి. అవి చూడండి ఎంత బాగా వచ్చిందో. బటర్ వేసుకొని కాల్చుకోవాలండి. ఇంకా హోటల్ స్టైల్లోనే ఉంటుందండి, దాబా స్టైల్లో. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. హోటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లో అప్పుడప్పుడు నాను కర్రీ 2 ప్రిపేర్ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎమ్మి 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 కర్రీ. ఇంట్లో హెల్తీగా మనమే చేసుకుంటే చాలా బాగుంటుందండి. హోటల్ కంటే ఎప్పుడో మనకి బయటికి వెళ్ళినప్పుడు తింటాం, ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మా సబ్స్క్రైబర్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. Please like, share and subscribe. Bye friends.